హాయ్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు డేట్ 14/6/2026. ఇప్పటి వరకు వీడియోస్లో డేట్ చెప్పలేదు కదా. ఈ డేట్ ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఈ వీడియో చూసే టైంకు 1-2 రోజులు గ్యాప్ రావచ్చు. గ్యాప్ వచ్చినా సరే నాకెందుకో మీకు అవసరమని ఈ వీడియో చేస్తాను. సరే, ఇప్పుడు నేను ఒక అప్పే సిటీ బండిలో ఉన్నా, అంటే అప్పే బండిలో ఉన్నటువంటి చిన్న ఆటోలో ఉన్నా. ఒకసారి ఆటో చూద్దాం, ఆ తర్వాత ఆయన చెప్పిన విషయాల గురించి మనం ముందు మాట్లాడుకుందాం. ఆయన నేను అడిగాను, బ్రదర్ హ్యాపీగా ఎంత డబ్బులు పెడుతున్నారు, అదేదో ఎలక్ట్రిక్ ఆటో తీసుకోవచ్చు కదా, ఎందుకబ్బా ఈ కర్మ డీజిల్ ఆటో తీసుకున్నావు అని చెప్పి ఆయన అడిగాను. ఆయన కొన్ని అనుభవాలు చెప్పుకొని వచ్చాడు. ఫస్ట్ మనం ఈ ఆటో ఎలా ఉందో చూసుకుందాం, ఆ తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఇంకేంటి చూద్దామా? ఆటో స్విచెస్ ఇలా ఉన్నాయి. హార్ను, బండి స్టార్ట్ చేసేదానికి, ఆ తర్వాత ఇండికేటర్, హై బీము, లో బీము, సేమ్ టు సేమ్ మనకు బాక్స్ ఫినిషింగ్ అయితే బాగుంది. కానీ 100% ఇలా ఉండేటువంటి ఏ బాక్స్ అయినా సరే ఆటోలో 100% దొంగతనం జరుగుతాయి. కాబట్టి వీలైనంతవరకు బాక్సుల్లో మీరు ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత మనకు మిగిలిన డీటెయిల్స్ అందరూ డిజిటల్ ఇచ్చేస్తున్నారు. అప్పే సిటీ వాడు మాత్రం ఎందుకో ఇంకా అనలాగే ఇచ్చాడు. ఆ తర్వాత మనం ఇక్కడ ఏదో హ్యాండ్స్ పెట్టుకుంటాం, వాడు ఎక్కడో తీసుకుని పోయిందనా ఇక్కడ ఇచ్చాడు. పొరపాటున ట్రాఫిక్లో ఉండేటప్పుడు సడన్గా వాన వస్తే ఏం చేయాలా? చైన్ ఈ నుంచి ఆడి తీసుకుని వేయాలా? ఇంతకుముందు ఈ బటన్స్ అంతా ఇక్కడ ఉండేటివి, అప్పుడు కొంచెం కంఫర్ట్గా ఉండింది. ఆ తర్వాత కొన్ని బండ్లకి ఇక్కడ ఉండేటివి, కానీ ఇప్పుడు ఏమంటే ఏడిచ్చాడు. దీనికి ముందు వెర్షన్స్ అయితే నేను చూడలేదు. మనం వైఫర్ వేసుకోవడానికి ఈ మధ్య చాలా బండ్లో నేను గమనిస్తాను, ఈ కూలెంట్ ఆయిల్ బాక్స్ ఇస్తున్నారు. దీనివల్ల ఎంతవరకు ఉపయోగమో నాకైతే తెలియదు. ఎందుకంటే మనకు ఇంతకుముందు కూడా చాలా బండ్లకు ఇలాంటి కూలెంట్ ఆయిల్ లేకుండా, వాటర్ లేకుండానే ఇప్పటివరకు మనం అయితే బండ్లు తోలుకున్నాం. కానీ కొత్తగా దీన్ని ఇవ్వడం వల్ల ఏంటి అన్నదైతే నాకు పెద్దగా ఉపయోగం లేదనిపిస్తుంది. బట్ మీకు దీని గురించి ఏదైనా విషయం తెలిస్తే వీలైతే కామెంట్ చేయండి. ఆ తర్వాత స్పేస్ అయితే మారలేదు, సేమ్ స్పేస్, ఓవరాల్గా సేమ్ టు సేమ్. ఆ తర్వాత బ్యాటరీ స్పేస్ కూడా సేమ్ టు సేమ్ ఇలాగే ఉంది. ఒక్కసారి ఓవరాల్గా బండి అయితే ఇలా ఉంది. ఇక్కడ ఏమైనా స్పేస్ పెంచారా? ఏం లేదు, సేమ్ స్పేస్. అబ్బా, బండి అయితే ఇలా ఉంది. అద్దాలు నాకెందుకో ఈ మోడల్ అద్దాలే నచ్చవు, కానీ వీళ్ళు ఇవే ఇస్తారు నిజంగా. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, బజాజ్ బండ్లకు వచ్చేది అద్దం ఇక్కడ వరకే వస్తుంది, కానీ ఇవి ఎక్స్ట్రాగా రావడం వల్ల పక్కన పోయేవాడు గుద్దుకొని పోయే అవకాశం ఉంటుంది. చాలాసార్లు నేను షోరూమ్ కాడికి పోయినప్పుడు వాళ్ళకు కూడా చెప్పాను. అంటే ఇప్పుడే నేను కొత్తగా ఫీల్ అవ్వలేదు కదా, సుమారు 13 ఏళ్ళ నుంచి ఉన్నాను కాబట్టి వాళ్ళకి చాలాసార్లు చెప్పాను, అరే అద్దాల కండిషన్ అదే పొజిషన్ మార్చండి, స్టైల్ మార్చండి అని. వాళ్ళైతే ఇప్పటివరకు ఏమీ వినలేదు. బండి అయితే ఇలా ఉంది. ఇంకా బ్యాక్ నుంచి వావ్, ముందర మాత్రం సేమ్ స్టైలే, కానీ ఇప్పటికి కూడా పాత మోడల్ బల్బులే ఇస్తున్నారు. ప్రస్తుతానికి ఉండేటువంటి పరిస్థితుల్లో ఎల్ఈడి ఇచ్చిన బాగుండేది. చాలామంది అయితే బల్బుల్ని ఎల్ఈడికి మార్చుకుంటున్నారు. సిగ్నల్ లైట్ ఇది కూడా బల్బే ఉంది, ఎల్ఈడి అయితే లేదు. ఎలక్ట్రిక్ ఆటోలకు మాత్రం ఎల్ఈడి ఇస్తున్నారు, వీటికంతా నార్మల్ బల్బులే ఉన్నాయి. సైడ్ ఫ్రేమ్ ఇలా ఉంది.
బ్యాక్ బ్రేక్ లైటు, సిగ్నల్ లైటు మొత్తం బల్బులే ఉన్నాయి. కొత్తగా వీళ్ళు మార్చినది అయితే ఏం లేదు. కానీ ప్రతిసారి బండ్ల రేట్లు మాత్రం లక్షల్లో పెంచుతున్నారు. ఇది మాత్రం చాలా దారుణం. ఏం చేస్తాం, ఇది డీజిల్ బండి ప్రస్తుతానికి ఓకే. ఓవరాల్గా బ్రదర్ మైలేజ్ ఎంత వస్తుంది? 30 వస్తుంది. డీజిల్లో మనం ఎంత బండి వరస్ట్ కండిషన్లో ఉంటే కూడా 30 అయితే నికరంగా వస్తుంది. సరే, ఇప్పుడు మనం దీని గురించి ఒకసారి ఆయన చెప్పిన విషయాలు మనం మాట్లాడుకుందాం. సరే, మన బ్రదర్ నేను అడిగాను, ఏంటి బ్రదర్ హ్యాపీగా ఎలక్ట్రిక్ ఆటో తీసుకొని వచ్చు కదా, మైలేజ్ ఏదో బాగా వచ్చేస్తుంది, దాని తర్వాత మనం డీజిల్ ఖర్చుతో ఎలక్ట్రిక్ ఆటోకి ఈఎంఐ కట్టచ్చు అని నేను అడిగాను. దానికి బ్రదర్ ఏం చెప్పారంటే, అన్నా అది అందరికీ సెట్ కాదన్నా, ఎవడో సొంత ఇల్లుండి వాడి ఇంటి ముందర బండి పెట్టుకోవడం కరెక్ట్గా ప్లేస్ ఉంటే అలాంటి వాళ్ళకి ఎలక్ట్రిక్ ఆటో ఉపయోగపడుతుంది. మనం బాడిగిన్లో ఉంటాం, కొంతమంది బాడిగిన్లకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, అలాంటి వాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో ఆటోలు పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ఒక వీధి, అక్కడ ఒక వీధి, అక్కడ ఒక వీధి అని చెప్పి పక్కనే ఉండి అక్కడెక్కడో బండి పెట్టేసి ఇంటికి నడిచి వచ్చేటువంటి పరిస్థితిలో ఉండేటప్పుడు అలాంటి వాళ్ళకి ఎలక్ట్రిక్ ఆటో పనికిరాదన్నా. ఇప్పుడు మన తిరుపతి లాంటి సిటీస్లో ఎక్కువగా మనం బయట నుంచి వచ్చి బండ్లు తోలుకుంటూ ఉంటాం. బయట నుంచి వచ్చి అంటే చిత్తూరు నుంచో, పుత్తూరు నుంచో, నగిరి నుంచో, లేకుంటే కడప నుంచి, రాయచోటు నుంచి, ఇట్లా చాలా దూరాల నుంచి వచ్చి తిరుపతిలో బండి తోలుకుంటూ అంటారు. ఎందుకంటే అక్కడ అంత వసతులు లేదు. ఈ ఫ్రీ బస్సుల వల్ల కావలసినంత డిమాండ్ లేకుండా బాడుగులు ఇవేమీ లేవు. దానివల్ల అట్లాంటి దూరం నుంచి వచ్చిందన ఇంకొక చోట బండి నడుపుకునేటువంటి వాళ్ళు కూడా డీజిల్ ఆటో పనికిరాదు, ఎలక్ట్రిక్ ఆటో పనికిరాదు అని చెప్పి మన ఫ్రెండ్ అయితే చెప్పుకొచ్చారు. తర్వాత ఈ సందుల్లో అక్కడెక్కడో ఆటో పెట్టేసి మన ఇంటికాడ మనం ఛార్జింగ్ పాయింట్ బిగించుకుంటే వీటి నుంచి ఆడికి ఎట్లా తీసుకుని పోవాలా? ఇప్పుడు డీజిల్ అనుకో, ఎక్కడ చూసినా సరే మనకు పెట్రోల్ బంకులు ఉన్నాయి, వెళ్తాము హ్యాపీగా డీజిల్ పెట్టుకుంటాము. ఇదే విధంగా మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి అన్ని స్టేషన్స్ ఎక్కడున్నాయి? అక్కడెక్కడో మున్సిపల్ పార్క్ ఆడ ఒకటి ఉంది, ఆ తర్వాత బైపాస్లో ఆడ ఒకటి ఉంది, ఉండేది రెండే కదా, మనం ఎక్కడో ఉంటాము. ఈ ఇన్ని క్యాల్కులేషన్స్ ఆలోచించిన తర్వాత ఈ రిస్క్ వద్దురా బాబు, ఈ ఎలక్ట్రిక్ ఆటో వద్దురా బాబు, మనకు డీజిల్ ఆటో చాలని చెప్పి మన ఫ్రెండ్ అయితే డీజిల్ ఆటో కొనుక్కున్నాడు. అది సంగతి. కొంతమంది మనకు కౌంటర్లో కూడా చేశారు, ఎలక్ట్రిక్ ఆటో వద్దన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు అని చెప్పిందన్న. అనేక మంది మన డ్రైవర్ సహోదరులతో కూడా నేను మాట్లాడిపిస్తా. వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ఆటో ఫీల్ అనుభవాలు, ఇంకా మా ఎదుటి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఇట్లాంటివి కూడా చాలా వీడియోస్ అయితే వస్తాయి. ఇంతకీ ఇప్పటి వరకు నేను చెప్పిన విషయం పైన మీ అభిప్రాయం ఏంటి అన్నది కింద కామెంట్ చేయండి. తెలుసు కదా, పరం అనే నేను ఎప్పుడే బాగుండాలని ఏ రోజు కోరుకోను, మనం బాగుండాలని అని కోరుకుంటాను. అది సంగతి. ఇంకేంటి, ఏం లేదు. బాయ్.